గైస్ వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. ఇప్పటి వరకు మనం గ్రాఫికల్ మెథడ్ నేర్చుకున్నాం. అంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ లో నేను చెప్పడం జరిగింది. లీనియర్ ఈక్వేషన్ లోనే గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ అయిపోయింది, ఇక్కడికి స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్. మీకు కబడ్డీ తెలుసు కదా, కబడ్డీ ఆడేటప్పుడు మనము ఒక ప్లేయర్ కి ఏమన్నా దెబ్బ తాకింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్ ని మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేస్తారు ఈ టీమ్ కి కదా. ఎలిమినేషన్ మెథడ్ తెలుసు, ఎలిమినేషన్ తెలుసు. ఎవరన్నా ప్లేయర్ కానీ రాంగ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళకి కార్డ్ చూపించి ఎలిమినేషన్ చేసేస్తాం. అంటే ఆ టీం కానీ ఆ టీం తప్పు చేసినా, ఒక ప్లేయర్ ఆ టీంలో తప్పు చేసినా ఏం చేస్తాం, మనం ఎలిమినేషన్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. అర్థమైందా? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, వాళ్ళ బదులు వీళ్ళు, అంతే. ఇది ఒక్కటే అర్థమైందంటే కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎంత ఈజీ అంటే ఇది 4 మార్క్స్ రానికి అవకాశం. ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి మనకి XY అనుకోని ఒకటి 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. మనకి ఎగ్జామ్ లో గ్రాఫికల్ మెథడ్ అంటే గ్రాఫికల్ మెథడ్ వాడాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడాలి, ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎలిమినేషన్ మెథడ్ వాడాలి. లేదు ఒక లీనియర్ ఈక్వేషన్స్ రెండు ఇచ్చి ఫైండ్ ద సొల్యూషన్స్ అన్నారు అనుకోండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయడం అన్నా ఎలిమినేషన్ మెథడ్ చేయడం అన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఇచ్చినదే రాసుకున్నాం. గివెన్ ద pair of linear equations ఇక్కడ చూడండి, సేమ్ ఉన్న ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. 7x - 15y = 2 కదా, అండ్ x + 2y = 3. ఓకే, దీంట్లో ఉన్న ఒక వాల్యూ అంటే వేరియబుల్ వాల్యూ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసినాక మనకి x అన్న y అన్న ఆన్సర్ వస్తుంది. ఆ XY ని తీసుకొని ఇంకొక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే XY ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఆ పదంలో నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2 అనుకుంటున్నాను. ఈక్వేషన్ 2 ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇది సింపుల్ గా ఉంది కొంచెం. మళ్ళీ ఇక్కడ నువ్వు ఏమన్నా y వాల్యూ x వాల్యూ అనుకుంటే డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అవుతుంది. అది ఇక్కడ డివైడ్ కాదు, డైరెక్ట్ వాల్యూలు అక్కడ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, x = ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. అంటే x కదా 3 - 2y కదా, అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, x 3 - 2y వచ్చింది కదా దీని వాల్యూ. అంటే ఈ వాల్యూని, ఈ x వాల్యూని తీసుకొని ఈ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే x బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ x వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ వాల్యూ తీసుకొని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూషన్ చేయాలి. అలా సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత నీకు y వాల్యూ మొత్తం వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ x 3y ఇన్ ఈక్వేషన్ 1 కదా, ఈక్వేషన్ 1. ఇక్కడ కన్ఫ్యూజ్ కావు, మనం ఇక్కడ ఈక్వేషన్ 2 వాల్యూ అనుకున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 వాల్యూని ఈక్వేషన్ 1 లోకి తెచ్చుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 1 ఏముంది మనకి, 7x - 15y = 2 కదా. ఇప్పుడు 7x బదులు ఏం పెట్టుకోవాలి, మనం ఈ వాల్యూ పెట్టుకోవాలి. ఓకే, x 3 - 2y - 15y = 2. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఇది అంతా ఉంది కాబట్టి ఇంటూ చేయాలి. ఓకే, నేను అక్కడ రాస్తాను. ఓకే, ఇక్కడ 7 3 = 21. ఇక్కడ చూడండి, 7 3 = 21. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7 2 = 14y. ఇక్కడ y ఉంది కాబట్టి y మైనస్ 15y. ఓకే, = 2. మొత్తం ఆన్సర్ ఎంత, 2. ఇక్కడ చూడండి, y కదా సేమ్. ఇప్పుడు ఈ సింపుల్ గా అనుకోవచ్చు. ఇప్పుడు రెండు వాల్యూస్ ఉన్నప్పుడు కనుక్కోనికి ఇబ్బంది, కానీ ఒకటే వాల్యూ ఉన్నప్పుడు సింపుల్ గా అనుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 21 ఇక్కడ మైనస్ గుర్తుపెట్టి రెండు కూడాలి. అంటే ఎంత వస్తుంది, 29 వస్తుంది. 14 ఒక 15 ఎంత, 29y = 2 కదా. ఇప్పుడు మనకి ఏం వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఈ y వాల్యూ తీసుకొని పోయి మళ్ళీ దీంట్లో ఈక్వేషన్ 1 దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసినాక మనకి x వాల్యూ వస్తుంది. ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా వింటే దీని గురించి 4 మార్కులు రానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అర్థమైందా? బాగినండి. ఇప్పుడు మనకి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్ 29y = 2 - 21 కదా. ఇక్కడ 29y = 2 లో కల్లా 21 పోతే 2 లో కల్లా 21 ఎట్లా పోతుందంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు ఏం చేస్తాం, మైనస్ పెట్టుకుంటాం. అంటే
మైనస్ 19 కదా, మైనస్ మైనస్ క్యాన్సల్, 29y ఈక్వల్ టు 19. మనకి y వాల్యూ కావాలి కాబట్టి y వాల్యూ పక్కన ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది, అంటే దీన్ని అవతల పంపిస్తాం. అంటే ఏమవుతుంది, y ఈక్వల్ టు 19/29. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి, 19/29. క్యాన్సిల్ చేసామంటే ఆ దాంట్లో క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేయడానికి మనం. ఓకే, అర్థమైందా, ఏ దాంట్లో క్యాన్సిల్ కాదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ y వాల్యూ ఉంది కదా, సబ్స్టిట్యూట్ y అండి, లెక్క ప్రాబ్లం అయిపోయింది. y సబ్స్టిట్యూట్ 19/29 ఇన్ ఇక్కడ చూడండి x ఈక్వల్ టు, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి అంటే చేయొచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ లో ఉంది, మనమేమో ఇంకా సింపుల్ గా తీసుకుంటాం. ఓకే, అర్థమైందా, x ఈక్వల్ టు 3 - 2y కదా, x ఈక్వల్ టు 3 - 2y. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం, x ఈక్వల్ టు 3 - 2y. ఇప్పుడు చూడండి x కనుక్కోవాలి కాబట్టి 3 - 2, y వాల్యూ ఎంత మనకి 19/29 కదా. ఇప్పుడు 2తో ఇంటూ చేయండి, ఎంత, 3 - 19 2 జా ఎంత అవుతుంది, 38 అవుతుంది కదా, బై ఇక్కడ కింద డినామినేటర్ 29 అలాగనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, 29 క్రాస్ మల్టిప్లికేషన్, 29 3 జా 29 మనకి 29 టేబుల్ రాదు కాబట్టి ఇంకా చేసుకోవాల్సిందిగా, 9 3 జా 24, 9 2 జా 6, 6 ఒక 2 8, అంటే ఎంత వచ్చింది, 84 - 38. ఇక్కడ చూడండి 2 × 98, అంటే పక్క 2ని న్యూమినేటర్ లో ఉన్న దాన్ని 90 ఇంటూ చేస్తే 38 వచ్చింది. ఓకే, 38 వచ్చింది. మళ్ళీ నేను ఏం చేసినాను, ఎల్సిఎం చేసినాను, ఇక్కడ ఏం చేసినాను, ఎల్సిఎం చేసినాను, ఎల్సిఎం తీస్తే 29 వచ్చింది. ఓకే, 29. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాను, 29 3 జా 84 - 38. ఓకే, ఇప్పుడు ఓకే 87 లోకల్లా 38 పోతాయి, 87 లోకల్లా 38 పోతాయి, అప్పు తెచ్చుకుంటాం. 17 లోకల్ 8 పోతాయి 9, ఇక్కడ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది, 7 లోకల్లా 3 పోతే ఎంత ఉంటుంది, 4. అంటే ఎంత వచ్చింది, 49/29. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 49/29 వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమని రాయొచ్చు మనం, therefore the pair of linear equation solutions ఎంత, y x ఈక్వల్ టు 49/29, y ఈక్వల్ టు ఎంత, 19/29. అర్థమైందా గైస్, ఇప్పుడు ఈ మెథడ్ అర్థమైంది కదా, మీకు మ్యాథ్స్ రావాలంటే ఈ మెథడ్ అర్థమైంది కదా. ఈ మెథడ్ అర్థమైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ప్రాబ్లం క్వశ్చన్స్ దండుకుంటే ఎక్సర్సైజ్ 3.2 ఇదే మొత్తం అనమాట ప్రాబ్లం. ఓకే, ఇలాగనే సేమ్ వాడి అవి కనుక్కోండి. ఓకే, అర్థమైందా, నేను చెప్పడం జరుగుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసినప్పుడే కదా మీకు వస్తుందా లేదా అర్థం అవుతుంది. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చింది అనుకో, క్రిటిక్ వేసుకొని చెప్తాట, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అని. ఓకే, అర్థమైందా, మీరు చేయగలుగుతారు, దాన్ని మెథడ్ అర్థం చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఎలా, అందుకే చెప్తాం వినేటప్పుడే ఫోకస్ గా వినండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అన్నా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, అర్థమైందా గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్స్ ఏముంది, x ఈక్వల్ టు 49/29, y ఈక్వల్ టు 19/20. ఓకే, ట్యూషన్ మెథడ్ అర్థమైతే మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ కి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఈ సంవత్సరం జరగబోయే ప్రతి ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది, అలాగనే మీకు రాబోయే ఎగ్జామ్స్ FA1 కానీ FA2 కానీ FA3 కానీ FA4 కానీ SA1 కానీ ప్రీ ఫైనల్ కానీ ప్రతి ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.